హాయ్ ఫ్రెండ్స్, గుండి శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అంటే మనం ఏదో బాగా డబ్బు పెట్టి బాగా భోంచేసి ఎక్సర్సైజ్ చేసి జిమ్ములకి వెళ్ళి ఇది కాదు ఆరోగ్యం అంటే. మనం మనస్సుని పాజిటివ్ వేలో ఉంచుకోవటమే ఆరోగ్యం. ఎందుకంటే మనం సమాజంలో చూస్తుంటాం, పొద్దున్న లేచిన కాడ నుంచి అరే నీకు ఈ విషయం తెలుసా, వాళ్ళ అబ్బాయి ఇదంటరా, వాళ్ళ అమ్మాయి అదంటరా, వాళ్ళ ఆవిడ ఇదంటరా అంటే మనసంతా కూడా కుళ్ళిపోయి కృషించిపోయి ఉంటుంది అన్నమాట. వాడు ఏం ఆరోగ్యంగా ఉంటాడు? మనం ఎదుటి వాళ్ళ గురించి మంచి ఆలోచన చేసినప్పుడే మనం కూడా మంచిగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. మరి ఎదుటి వాళ్ళని ఎంతసేపటికి విమర్శించే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారంటే ఉండలేరు, తప్పకుండా ఉండలేరు. మనం సరదాగా ఇతరులతో సంతోషంగా వాళ్ళని పలకరించటము, కాస్త నవ్వుకునే విధంగా మాట్లాడుకోవటము, ఆ విధంగా చేస్తుంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాము. 10 మంది గురించి పలసన చేసే మాటల కంటే వారి బాగోగులు మంచి చెడులు తెలుసుకొని వాళ్ళకి మనకంటూ ఒక మనిషి ధైర్యం చెప్పేవాడు ఉన్నాడు, మనకంటూ ఒక మనిషి అండగా ఉన్నాడు, మనకి ఏదన్నా ఇబ్బందులైతే మనకు సహాయం చేస్తాడు అన్న పాజిటివ్ ధోరణిలో ఉండాలి తప్ప మనకు లేదని ఇతరులు మంచిగా బతుకుతున్నారని వాళ్ళ మీద చెడుగా స్ప్రెడ్ చేసి వాళ్ళని నిరుత్సాహపరచాలంటే అది మన వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒక ప్రణాళిక ప్రకారం జీవితంలో ఎలా పైకి ఎదగాలని కొన్ని సంవత్సరాలుగా శ్రమించి ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు. అలాంటి వారి గురించి చులకన చేసి మాట్లాడటం భావ్యం కాదు. నువ్వు ఈరోజు ఎదుటివాడి గురించి మాట్లాడితే రేపు నీ గురించి నలుగురు మాట్లాడతారు. అందుకని ఎప్పుడూ కూడా మంచి మనసుతోని మంచి హృదయంతో పాజిటివ్ వేలో ఇతరులని మాట్లాడండి, ఆరోగ్యంగా ఉండండి. చెడు చెత్త మీ మస్తిష్కంలో పెట్టుకొని చెడ్డవాళ్ళ కాకండి. ఉంటాను.